ఒక పేపర్ ని గనుక 1 or 3 టైమ్స్ ఫోల్డ్ చేస్తే అది దాదాపు మన యూనివర్స్ అంతా పెద్దగా ఉంటుంది. అదే విధంగా ఇంకొక రూమర్ కూడా ఉంది. ఒక పేపర్ ని మనం 7 ఫోల్డ్స్ మాత్రమే చేయగలం. ఎందుకంటే ఆ పేపర్ ని ఫోల్డ్ చేసిన ప్రతిసారి కూడా అది హాఫ్ కి తగ్గిపోతూ ఉంటుంది. దానితో పాటు దాని యొక్క థిక్నెస్ అనేది డబుల్ అవుతూ ఉంటుంది. అలా ఒక పేపర్ ని 7 టైమ్స్ ఫోల్డ్ చేస్తే అది దాదాపు 128 లేయర్స్ అంత థిక్నెస్ అవుతుంది. ఒకవేళ దాన్ని 8 టైమ్ ఫోల్డ్ చేస్తే అది 256 లేయర్స్ గా మారిపోతుంది. థియరాటికల్ గా చూసుకుంటే అది ఇంపాసిబుల్ అని చెప్పాలి. ఇది నిజంగా నిజమా అని మిత్ బస్టర్స్ చెక్ చేద్దాం అనుకున్నారు. అందుకే వాళ్ళు ఒక పేపర్ ని తీసుకుని అక్కడికక్కడే హ్యామర్ ని ఉపయోగించి ఫోల్డ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా వాళ్ళ పళ్ళతో కూడా ట్రై చేస్తున్నారు. అలా వాళ్ళు చాలా కష్టంగా 7 ఫోల్డ్స్ చేశారు. కానీ 8th టైం ఫోల్డ్ చేద్దాం అనుకుంటే అసలు ఛాన్సే లేదు. అక్కడ ఉన్న గ్రాండ్ ప్రకారం చూసుకుంటే పేపర్ యొక్క థిక్నెస్ ఇంకా ఏరియాని బట్టి అది ఎంతలా ఫోల్డ్ అవుతుందో మనం చెప్పగలం. అన్న వెంటనే వాళ్ళంతా కూడా ఒక పెద్ద పేపర్ ని తీసుకున్నారు. దాని వెడల్పు 3.8 మీటర్స్ ఇంకా పొడవు 4.5 మీటర్స్. అది దాదాపు ఒక ఇల్లంత పొడవు ఉంది. అలా వాళ్ళు కొన్ని ఫోల్డ్స్ చేసిన వెంటనే ఆ పేపర్ చాలా చిన్నగా మారిపోయింది. అలా 7th టైం ఫోల్డ్ చేస్తున్నప్పుడు సేమ్ మళ్ళీ హ్యామర్ ని వాడాల్సి వచ్చింది. ఒక పేపర్ ని 7 టైమ్స్ ఫోల్డ్